కొంచెం నిజంగానే కార్యకర్తలు కూడా అక్కడక్కడ బాధ ఉంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఎవరైనా కోరుకున్న వాళ్ళకి కానీ తమకు కానీ టికెట్ రానప్పుడు. కానీ అవన్నీ 1-2 రోజులు మాత్రమే. దాని తర్వాత అందరూ కూడా పనిలోకి అడగడం జరిగిందా? ఎక్కడైనా పార్టీతో అడగడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే మా భవిష్యత్తు ఏంటంటే మా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని నిర్ణయిస్తుంది. నేను కేంద్ర స్థాయిలో పనిచేయాలా, రాష్ట్రంలో పనిచేయాలా అనే పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా ధర్మవరం ఇస్తామని కూడా చెప్తున్నాను. ధర్మవరం కొంచెంసేపట్లో తెలుస్తుంది. సార్ హిందూపురం మీరు అడిగారు, కానీ టీడీపీ ఆ సీట్ ని అనౌన్స్ చేసుకున్నారు. పొత్తు ఉన్నప్పుడు రకరకాలు జరుగుతుంటాయి. దాని గురించి ఎటువంటి ఎవరికి బాధ లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉంటున్నాయి. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచక పాలనకి తొందరలోనే ముగింపు పలకడం జరుగుతుంది. ఈ కబంధ హస్తాల నుంచి కూడా రాష్ట్రానికి విముక్తి. సీనియర్లకు సంబంధించి జరిగిందంటే ఏం చెప్పండి? అంటే సీనియర్లు చాలా మంది కూడా పార్టీ దూరంగా ఉంటుంది. దూరం లేరు. నేను కూడా ఒక రకంగా చూడాలంటే 30 సంవత్సరాలుగా బీజేపీ విద్యార్థి పరిషత్ నుంచి పనిచేస్తున్నాను. నేను కూడా సీనియర్ కార్యకర్తగా వచ్చాను కదా. సో నిన్న రాకపోవడానికి కారణం ఉంది. అదేవిధంగా మిగతా పార్టీ సభ్యులకు కూడా వేరే కారణాలు ఉన్నాయి. సార్ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఉదాహరణ చెప్తాను. వైఎస్ఆర్సీపీలో ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద దాకా మొత్తం వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. అది మీలాంటి అటువంటిది ఏం లేదు. పార్టీ నిర్ణయం మాకు శిరోధార్యం. ఏ బీజేపీ కార్యకర్తకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యం. థ్యాంక్ యూ.